నేను మీ విజయమ్మను ఇప్పుడైతే మిరియాల పులుసు చూపిస్తున్నాను. వాటికి కావాల్సినవన్నీ ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, ఇదిగో అల్లము, ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరప్పొడి, ఇందులో మిరియాల పొడి, కొంచెం ఘాటు లేకుండా ఉంటుందని ఒక క్యారెట్ 4 స్వీట్ కార్న్ ముక్కలు వేసాను. పిల్లలు తింటారని బాగా. ఇదిగో ఇందులో చింతపండు పులుసు ఇప్పుడైతే చేస్తున్నాను. చూడండి, అయితే గ్యాస్ వెలిగించుకుంటున్నాం. నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి, దాన్ని పులుసు కలుపుకోవాలి. కొంచెము మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మెంతులు వేసుకోవాలి. తిరమాతలు ఇవి వేసుకుంటే బాగుంటుంది పులుసు. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి, జీలకర్ర, ఆవాలు, మెంతులు అయ్యి ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఈ ఎర్రగడ్డ చూడండి, బాగా వేగిన తర్వాత కరివేపాకు అవి వేసుకోవాలా. అల్లం కూడా చెక్క ముక్కగా కొంచెం దంచి పెట్టుకోవాలా. ఇవన్నీ ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, ఘాటుగా బాగుంటుంది కూర తినేదానికి. మనకి వాయువ, ఒళ్ళు నొప్పులు అవి రాకుండా బాగుంటుంది తినాలి. ఈ పులుసు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. వాడ్చుకోవాలి. ఈ వాడ్చుకునే తర్వాత మిరియాల పొడి వేయాలి. ఇదిగో చూడండి, మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వాడ్చుకోవాలి. ఇవన్నీ వాడ్చుకున్న తర్వాత తీస్తాను. క్యారెట్ వేయాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో చింతపండు పులుసు పోయాలి. పోసి మూత పెట్టేసుకోవటాను. ఆడిపోయినాయి. ఇందులో పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకొని చింతపండు పులుసు కలిపి పోస్తున్నాను. అంతా 1 గ్లాసు 2 గ్లాసుల పులుసు అయితే సరిపోద్ది. మిరప్పొడి 1 గంటి, కారం అయితే ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలా. పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి అన్నీ వేసి ఉంటాం కాబట్టి ఇందులో ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ పులుసు మంచిది, తింటే కాళ్ళు నొప్పులు అవి రావు, ఆరోగ్యానికి బాగుంటుంది, వాయువు అనేది లేకుండా చేస్తుంది. వారానికి ఒక్కసారి అయినా ఈ పులుసు చేసుకోవాలి. ఇందులో పసుపు పొడి కూడా వేయాలి, వేస్తున్నాను. 1 అర స్పూన్ పసుపు పొడి. నెయ్యి లాస్ట్ ఇంత బెల్లం ముక్క కూడా వేస్తే బెల్లంలో ఐరన్ ఉంటుంది, రుచికి బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. వేస్తున్నాను. చూడండి, మూత అయితే పెడుతున్నాను. 2 విజిల్ ఇచ్చేస్తే చాలు.